నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది. ముఖ్యంగా మగవారిలోనే ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ అనేది చాలామందికి తగ్గుతుంది. దీనికి గల కారణం వంశపారంపర్య కారణాలు, ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకోవటం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం, ఇంకా మన దగ్గర చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్, ఇవన్నీ కూడా దానికి కారణం కావచ్చు. మరి ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలు ఏంటి అంటే, ముఖ్యంగా మగవారిలో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి హార్మోన్స్లో లోపం, టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గటం, ఇంకా ప్రొలాక్టిన్, అదేవిధంగా మనకు లుటినైజింగ్ హార్మోన్, ఇలాంటి హార్మోన్స్లో హెచ్చుతగ్గుల వల్ల కూడా మనకు స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. రెండవది, మనకు జనరల్గా మనకు ఏదైతే టెస్టిస్లో స్పెర్మెటోజెనెసిస్ అనేది జరగాలి. అక్కడ ఫస్ట్ లీడింగ్ సెల్స్ లేదా సెరటోలీ సెల్స్ అని ఉంటాయి. అవి సెల్ డివిజన్ జరిగి స్పెర్మటోగోనియా, స్పెర్మటోజోవా, తర్వాత స్పెర్మ్గా మారాలి. ఈ విధంగా ఏదైతే ఆ డెవలప్మెంట్ సెల్ డివిజన్ సరిగా లేనప్పుడు, ఆ స్పెర్మటోజెనెసిస్ సరిగా లేనప్పుడు కూడా ఒక్కొక్కసారి జీరో కౌంటు స్పెర్మ్ వస్తుంది, ఒక్కొక్కసారి స్పెర్ము కౌంటు తగ్గుతుంది, ఒకసారి జీరో రావచ్చు, తక్కువ రావచ్చు. నెక్స్ట్ మూడవ కారణం, మనకు ఆ స్పెర్మ్ అనేది ఆ టెస్టిస్లో ఉత్పత్తి అయి అది మనకు ఎపిడైడమిస్ వ్యాస్ డెఫరెన్స్ ద్వారా మనకు బయటికి విసర్జింపబడుతుంది. ఈ వెళ్ళే దారిలో వచ్చే సమస్యలు అంటే వెరికోసీల్ అంటాం. అంటే ఆ వెళ్ళే దారి మూసుకపోవటం, దాన్నే వెరికోసీల్ అంటాం. దీంట్లో మనకు థర్డ్ గ్రేడ్ వెరికోసీల్ ఉంటే జీరో ఉండే అవకాశం ఉంటుంది స్పెర్ము. అదే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ వెరికోసీల్ ఉంటే మనకేమవుతుంది, అక్కడ కౌంట్ తక్కువ అవుతుంది. అదేవిధంగా సెమినల్ వెసికిల్స్ అంటాం. ఆ సెమినల్ వెసికిల్స్లో కూడా ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగితే దాంట్లో కూడా మనకు జీరో కౌంట్ ఉండే అవకాశం ఉంటుంది, స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మూడవ సమస్య. నాలుగవ సమస్య ఏంది అంటే, కొంతమందికి శీఘ్రస్ఖలన సమస్య, అంగస్తంభన సమస్య ఉంటుంది. దాని ద్వారా కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రకాల సమస్యలు ఉంటాయి మగవారిలో. వీటిలో ఏ సమస్య ఉంది, హార్మోనల్ సమస్యనా, లేదంటే స్పెర్మటోజెనెసిస్లో వచ్చే సమస్యనా, మూడవది అబ్స్ట్రక్టివ్ పెథాలజీ ఉందా, ఇవన్నీ కూడా మనకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరవుతుంది. కొంతమందికి ఏదైనా సరే ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. అంటే మనకు హెచ్ఐవి కానీ, గనేరియా కానీ, ఇంకా వీడిఆర్ఏలు అంటాం. వీటిలో కూడా ఆ స్పెర్మ్లో ఇన్ఫెక్షన్ ఉండటం ద్వారా కూడా ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కాబట్టి వీటిల్లో ఏ సమస్య ఉంది అని దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకు త్వరగా ఈ స్పెర్మ్ కౌంట్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా జనరల్గా కొన్ని రకాల జింకు, నెక్స్ట్ అదేవిధంగా సెలీనియం, విటమిన్ డి, B12 ఇవి తగ్గినా కూడా కొంతవరకు స్పెర్మ్ కౌంట్ మొటిలిటీ తగ్గుతుంది. జనరల్గా స్పెర్మ్ కౌంట్ అనేది మినిమం 25 మిలియన్స్ ఉండాలి. వాటిల్లో మొటిలిటీ అనేది 50 to 70% ఉండాలి. నార్మల్ ఫామ్స్ అంటాం. అంటే ఒక స్పెర్మ్ తీసుకుంటే దానికి టెయిలు, హెడ్, అదేవిధంగా ముందు ఎక్రోజోమ్ అని ఉంటుంది. ఎక్రోజోము, హెడ్, టెయిల్ ఉంటుంది. కొంతమందికి ఈ టెయిల్స్ 2 ఉండటం, హెడ్స్ 2 ఉండటం, ఇలా అబ్నార్మల్ ఫామ్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకు సమస్య వస్తుంది. కాబట్టి నార్మల్ ఫామ్స్ అనేది మినిమం 50 to 70% ఉండాలి. ఇవన్నీ మనకు చూసుకోవాలి. మరి వీటిలో ఫుడ్ విషయంలో మనకు ఎక్కువ స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోవటం, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఇంకా మనం కొద్దిగా వెల్లుల్లి, ఆనియన్, అదేవిధంగా కొన్ని అల్లం ముక్కలు, జింజర్, ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించి తీసుకోవటం, ఇవన్నీ చాలా వరకు ముఖ్యం. ఈ స్పెర్మ్ కౌంట్ పెరగడాలి, మొటిలిటీ పెరగాలి, వీటన్నిటికీ ఇవి చాలా వరకు ముఖ్యం. ఇంకా మనకు ఇంట్లో కూడా మనం ఆయుర్వేదిక్లో ముఖ్యంగా అశ్వగంధ, ముసలి, అదేవిధంగా దూలగొండి విత్తనాల పౌడర్ ఉంటుంది, కపికజ్జు అని. ఈ 3 సమానంగా కలిపి తీసుకొని ఉదయం ఒక స్పూను, నైట్ ఒక స్పూన్ తీసుకుంటే కొంతవరకు మన కౌంటు, మొటిలిటీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ వరకు వస్తే మనకు అశ్వగంధాది చూర్ణమని, అదేవిధంగా క్రౌంచ బీజ చూర్ణమని, ఇంకా మనకు కొన్ని స్వర్ణకల్పాలు ఉంటాయి, పూర్ణచంద్రోదరేస్ అని, సిద్ధమకర ధ్వజ్ అని. ఇవి ఏంటంటే ఫాస్ట్గా పెరుగుతాయి, కానీ మన కాస్ట్లీ కూడా ఉంటాయి, అదేవిధంగా రిజల్ట్ కూడా ఉంటాయి. ఇంకా మనకు పంచకర్మ చికిత్సా పద్ధతుల్లో ముఖ్యంగా యోగ వస్తి అని, మధుతైలిక వస్తి అని, ఉత్తర వస్తి అని, కొన్ని రకాల కొలాన్ థెరపీ అంటాం, వస్తి కర్మ అంటాం. అంటే కొన్ని మెడిసిన్స్ మనం ఎనిమాలాగా లోపలికి ఇవ్వటం ద్వారా, ఇంకా ఉత్తర వస్తి అంటాం. కొన్ని మెడిసిన్స్ మనం డైరెక్ట్ మనం పెనిస్ ద్వారా లోపలికి ఇవ్వటం ద్వారా అక్కడ మనకు స్పెర్మటోజెనిస్ను ఫాస్టప్ చేసి ఆ మొటిలిటీ, అదేవిధంగా
ఆ స్పెర్మ్ కౌంట్ను పెంచే ప్రత్యేకమైన చికిత్సలు లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి. ఇంకా మనకు మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్స్, అదేవిధంగా డైట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మేల్ వైపు నుంచి ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటే, స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నా సరే, లేదా స్పెర్మ్ కౌంట్ తక్కువ, మొటిలిటీ తక్కువ ఉన్నా ఒక్కసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి తగిన పంచకర్మ చికిత్సలు, అదేవిధంగా తగిన మెడిసిన్స్ తీసుకుంటే మనకు మంచి యూజ్ అనేది ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, మొటిలిటీ పెరుగుతుంది. అబ్నార్మల్ ఫామ్స్ ఉన్నా కూడా మనకు అవి తిరిగి నార్మల్ ఫామ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ రిపోర్ట్స్తో ఒకసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి.